హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇవాళ వీడియోలో నేను గడప పూజ బ్రహ్మముహూర్తంలో అనేది చేసుకున్నానండి. అలాగే బ్రహ్మముహూర్తం అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత, అలాగే ఏమైనా లాభాలు ఉన్నాయా, అసలు బ్రహ్మముహూర్తం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది, అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ బ్రహ్మముహూర్తం అనేది 3 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు తెల్లవారుజామునైతే ఉంటుందన్నమాట. అంటే సూర్యోదయం అవుతుంది కదా, దానికి 2 గంటల ముందు ఉన్నటువంటి సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే గన చాలా మంచిదని చాలామంది చెప్తూ ఉంటారు. అసలు బ్రహ్మముహూర్తంలో మనం ఏమేం పనులు చేయవచ్చు అనేది కూడా నేను ఇక్కడ మీకు అయితే తెలియజేస్తాను. బ్రహ్మముహూర్తంలో మనం ధ్యానం కానీ, అంటే మెడిటేషన్ అంటారు కదా, మెడిటేషన్ కానీ, లేదా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పూజలు కానీ, అదేవిధంగా మనం ఏవైనా ముఖ్యమైన పనులు చేయాలనుకున్నా వాటిని డైలీ కూడా పాటిస్తూ ఎటువంటి ఆటంకం లేకుండా చేయాలి అనుకున్నటువంటి పనులు ఈ ముహూర్తంలో చేస్తే అవి చాలా వరకు నెరవేరుతాయని ఎందరో చెప్తూ ఉంటారు. అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరూ అట్లీస్ట్ ఫ్రైడే అన్న బ్రహ్మముహూర్తంలో లేచి పూజలు అనేది చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. నాకు తెలిసిన విషయాన్ని ఇక్కడైతే తెలియజేస్తాను. ఈ బ్రహ్మముహూర్తంలో మనం నిద్ర లేవడం వల్ల తెలివితేటలు, అలాగే ఆరోగ్యంతో పాటు మనకు అందం కూడా పుష్కలంగా లభిస్తుంది. అదేవిధంగా మనం మన మనసుని కంట్రోల్లో ఉంచుకోవడానికి కూడా ఈ బ్రహ్మముహూర్తం అనేది చాలా వరకు ఉపయోగపడుతుందన్నమాట. బ్రహ్మముహూర్తానికి ప్రకృతిలో లోతైనటువంటి సంబంధం కూడా ఉంది. అందుకే ఈ సమయంలో పక్షులు అన్నీ కూడా, కాకులు తెల్లవారుజామునే లేచి వాటి పని అవైతే చేస్తూ ఉంటాయి. అంటే వాటి గొంతు మనకు పొద్దునే వినపడుతూ ఉంటుంది కదా, ప్రతిరోజు కూడా మనం వింటూనే ఉంటాం. ఆ సమయంలోనే ఈ జంతువులన్నీ కూడా మేల్కొంటాయి. అదేవిధంగా తామర పువ్వు ఉంటుంది కదా, అది కూడా ఈ సమయంలోనే వికసిస్తుంది అన్నమాట. కోడి కోయడం కూడా ఇదే టైంలో జరుగుతుంది. ఈ విధంగా చెప్పాలంటే బ్రహ్మముహూర్తంలో చాలా వరకు లాభాలైతే ఉన్నాయి. అదేవిధంగా నిద్రను విడిచిన తర్వాత బ్రహ్మముహూర్తంలో లేచి మనం రోజువారీ పనులైతే చేసుకుంటే మనకు ప్రకృతి కూడా సహకరిస్తుంది. మనం అనుకున్న పనులన్నీ కూడా నెరవేరడానికి కూడా చాలా వరకు మనకి సపోర్ట్గా ఉంటాయన్నమాట. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచిన వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళు అనుకునేటటువంటి విజయం కూడా సాధించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వాస్తు ప్రకారం అయితే ఈ సమయంలో వాతావరణం కూడా మనకు చాలా సానుకూలంగా, అంటే మనకు సపోర్ట్గా ఉండి మనం ఏం చేయాలనుకుంటున్నామో దానికి కూడా శక్తిని అనేది మనకి ఇస్తుంది. అందుకే ఈ సమయంలో మనం నిద్ర లేచి మనం అనుకున్నటువంటి ఏదైనా మెడిటేషన్ కానీ, లేదా ఇలాంటి గడప పూజ, లక్ష్మీదేవి పూజ, ఇలాంటివి ఏవైనా కానీ మనం ఉదయం పూట దేవుడికి పూజ చేసుకొని ధ్యానం కానీ అలా ఒక 1/2 అవర్ చేసామంటే మన మనసుకి చాలా హాయిగా ఉంటుంది. అదేవిధంగా మనం అనుకున్నటువంటి పనులు కూడా చాలా వరకు సహకరిస్తాయి. మనం ఈ విధానాన్ని మనం డైలీ కూడా అప్లై చేసుకున్నామనుకోండి, మనకు స్టాండర్డ్గా ఒక టైమింగ్ అనేది ఫాలో అవుతూ ఉండవచ్చు. ఈ విధంగా నేనైతే వరలక్ష్మి వ్రతం కోసం గడప పూజ అనేది తెల్లవారుజామునైతే చేసుకున్నాను. ఈవినింగ్ అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను అనమాట. వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నానో తప్పకుండా వీడియో అనేది షేర్ చేస్తాను. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.